సంచాలకులు యొక్క బాధ్యత ఛాలెంజ్ సవ్యంగా జరిగేలా చూసుకోవడంతో పాటు విజేతని ప్రకటించడం. సంచాలకుల నిర్ణయంతో ఏకీభవించకపోతే వారితో చర్చించవచ్చు. సంచాలకుల నిర్ణయమే తుది నిర్ణయం. సంచాలకులు కూడా కుండలో ఇసుకని వేయవచ్చు. ఛాలెంజ్ జరిగే సమయంలో మిగిలిన ఇంటి సభ్యులు లైన్ వెనుక నిలబడాల్సి ఉంటుంది. లేఖ చదవడం పూర్తవగానే పోటీదారులు సీసాలపైన నిలబడాల్సి ఉంటుంది. బజర్ మోగగానే వారి సీసాల మీద కుండలని పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి ప్రతి బజర్కి ఇసుకని కుండలలో వేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. అవుతుంది. దీని మీద ఒక లెగ్ వేస్తే దాని మీద ఒక సీసా మీద ఒక వైపు అలాగే ఐ థింక్ ఇలా అనుకుంటున్నా నేను. ఇలా నిలబడండి ఒకసారి. నిలబడితే అవ్వదు. ఇలా బజర్ మోగగానే పోటీదారులు తలొక సీసా మీద ఒక వైపు నిలబడాల్సి ఉంటుంది. సంచాలకులు వేరే ఇంటి సభ్యుల సహాయం తీసుకొని 3 సీసాలకి మరోవైపు కుండలని పెట్టాల్సి ఉంటుంది. అదే చెప్తున్నా. ఒకసారి ఒక లెగ్ మీద నాకు తెలిసి ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వండి. అంటే ఈ బ్లాంక్ ఈ సీసాకి వేరే వైపు ఇలా నించోవాలి అని నేను చూసిన గేమ్స్ అయితే ఇలా నించోవాలి. అదే దాని మీద అక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఇలా ఉండాలి. ఇలా ఉంటావు కుండిలా ఆగిద్ది. ఇప్పుడు ఎవరైనా నీకు ఇసుక పోసారనుకో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అవును, అదే బ్యాలెన్స్ చేయాలి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. లేఖ చదవడం నేను చూసాను. 1 లెగ్ తోనే బ్యాలెన్స్ చేయాలి. అక్కడ వెయిట్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రెషర్ నేను చూసింది అయితే అది బిగ్ బాస్ వేరే ప్లాన్ చేశారో నాకు తెలీదు. బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పి దీని మీద నించుంటే ఎలా నించుంటారు? 2 సైడ్స్ అయితే జరపాలంటే వాళ్ళే చెప్పి పెడతారు కదా. అదే చెప్తున్నా. బ్యాలెన్స్ చెయ్యాలి నాన్న. అవుతుంది. ఈ లెగ్ లో నువ్వు ఎంత ప్రెషర్ పెడతావు, ఎంత బ్యాలెన్స్ చేస్తావు అన్నది అంతే గేమ్. ఎక్కువ ప్రెషర్ తీసుకో. కామ్ డౌన్. ఎవరి మాట వినకు. జస్ట్ కామ్ డౌన్. ఫోకస్ ఏదో ఒక పాయింట్ మీద ఫోకస్ అంతే. బ్యాలెన్స్ ఎట్లా ఇద్దరా బిగ్ బాస్? ఇది సింగిల్ లెగ్ తో ఇట్లా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నేను విష్ణు వచ్చాం రా, తను ఒకరికి నేను ఒకరికి వేయొచ్చు. ఎందుకు బిగ్ బాస్ అదేగా చెప్పింది. ఇప్పుడు వేరే వాళ్ళకి వెయ్యొచ్చు అన్నారు. వేరే వాళ్ళకే వెయ్యాలి అని చెప్పలేదు. వేయొచ్చు, ఒకరికే కూడా వేయొచ్చు. ఇద్దరు కలిపి ఒకరు కూడా వేయొచ్చు. కావాలంటే వేయొచ్చు, లేదంటే లేదు. అదే చెప్తే పర్టికులర్ ఒక్కరికే వేయాలని అవ్వదునా. ఇదే ఒక్క లెగ్ తోనే నాకు. దిస్ ఇస్ ద గేమ్. ఒక్కటాడు. ఫస్ట్ పాయింట్ క్లారిటీ నేను అడిగాను. నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ చెప్పు అంటే లేదు. బజర్ మోగుతుంది. సో హౌస్ మేట్స్ నుంచి నువ్వు 2 పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ నువ్వు కుండలని దీని మీద 3 కుండలు పెడతావు. సో 2 స్కూప్స్ పర్ పర్సన్ పోస్తారు. ఒకరికే పోయొచ్చు, లేకపోతే డిఫరెంట్ పర్సన్. వాళ్ళ ఛాన్స్ అయిపోయింది. వాళ్ళ ఛాన్స్ అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ వస్తుంది. ఓకే, ఇంకేం లేదు కదా దాంట్లో. అండ్ ఇంకొకటి 1 2 3 4 5 6 పెట్టారు కదా. సో కుండ ఎంతైనా పెట్టొచ్చా? ఒక సీసా మీద అక్కడ 6 కుండలు పెట్టారు. కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఒక నిమిషం అక్కడ 6 కుండస్ ఉంది. బ్యాలెన్సింగ్ అంటే కుండ మీద కుండ. మరి ఒక్కొక్క కుండ ఒక్కొక్కటి. అర్థమైంది. 1 సెకండ్. సంచాలకులు వేరే ఇంటి సభ్యుల సహాయం తీసుకొని 3 సీసాలకి మరొక వైపు కుండలని పెట్టాల్సి ఉంటుంది. అంటే ఒకటే కుండ. 7 మెంబర్స్ అయిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోవడమేనా? అలా ఉండొచ్చు. మేము పెట్టేటప్పుడు మేబీ ఒకటి పగిలిపోతే ఉండొచ్చు. ఒకవేళ బ్యాలెన్సింగ్ బిగ్ బాస్ 2 కుండలు పెట్టాలా, 1 కుండ పెట్టాలా? అండ్ సీసాకి మరోవైపు అంటే అక్కడ ఫుల్ పర్సన్ నిలబడాలా ఏంటి? 2 కుండ బ్యాలెన్సింగ్ టైంలో పడిపోతే